ఆమన్గల్లో జరిగింది బంద్, రేపు మీరు చెప్పారు పరకాలలో అంటున్నారు. అంటే బేసికల్గా పర్టికులర్గా ఏం జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఇది ఒక ఎప్పుడైనా కూడా ఆర్థికంగా కొంచెం బాగా వృద్ధి రేటు ఉన్నటువంటి స్టేట్. ఇక్కడ ఎవరైనా బతుకోవచ్చు, సబ్బండ వర్గాలు కూడా ఇక్కడ బతుకుతాయి హైదరాబాద్ బేస్డ్గా. నిజంగా హైదరాబాద్కి వస్తే ఈ ఉద్యమం గట్టిగా ఏ విధంగా ఉండబోతుంది మార్వాడీల పరిస్థితి? ఈ ఉద్యమాన్ని మార్వాడి గో బ్యాక్ అంటే నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అనే ఉద్యమాన్ని అణచివేయడానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయి. వాళ్ళకు కొంతమంది ఉద్యోగులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ చందాల మీద వీళ్ళ బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీల బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి, ఈ రాజకీయ నాయకుల బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేసే కల్తీ వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ ఎంతకాలం చేస్తారు వీళ్ళు? తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసేంత వరకు మాత్రమే, పెద్ద మొత్తంలో ఉద్యమం ఉవ్వెత్తున లేసేంత వరకు మాత్రమే వాళ్ళు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ వశం కాదు, ఖచ్చితంగా వాళ్ళు వెనుకకు తగ్గాల్సి వస్తుంది. ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, ఇది ఒక మంచి బేసికల్గా ఇప్పుడు మార్వాడి సమాజం ఇంతగానం వ్యాపారం వృద్ధి చేసుకుంటుంది. నిజంగా తెలంగాణ వాళ్ళ దగ్గర ఉద్యోగాలు రాలేదా? ఏ మార్వాడి షాపులో తెలంగాణ వాడికి ఉద్యోగం ఇచ్చింది చూపించగలుగుతామా? ఏ మార్వాడి షాపులో కల్తీ సరుకు అమ్మని షాపును చూపించగలుగుతామా? ఏ మార్వాడి షాపులో ఎంఆర్పి, ఏ మార్వాడి షాపులో ఐఎస్ఐ మార్కులు ఉన్నటువంటి చూపించగలుగుతామా? అంత కల్తీ. ఐఎస్ఐ మార్కు ఉండదు, వానికి ఎంఆర్పి ఫిక్స్డ్ ఎంఆర్పి ఉండదు, వాని వాళ్ళకి ఏది ఉండదు. ఖచ్చితంగా మార్వాడి వాళ్ళ బిజినెస్ దొంగ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ ఏం కల్పిస్తలేరు. అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్కడదండి? ఏ మార్వాడి షాపులో తెలంగాణ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉన్నారో చూపించమనండి. ఇవాళ వేల కొద్ది మార్వాడి షాపులు తెలంగాణలో ఉన్నాయి. ఒక్క షాపులనైనా తెలంగాణ ఎంప్లాయ్ కనబడతాడా? అసలు కనబడాడు. ఎందుకంటే వాళ్ళ దొంగ బిజినెస్లు బయటపడతాయి, వాళ్ళ కల్తీ బిజినెస్ బయటపడతాయి. తెలంగాణ వాడు చెప్తాడు కదా పక్కకు, అరే మేము మా షాపులో కల్తీ చేస్తున్నారా అని చెప్తే మళ్ళీ తెలంగాణ వాళ్ళు కొన్నారు కదా. కాబట్టి వాడు తెలంగాణను పెట్టుకోడు, వాని రాష్ట్ర పోనో వాని బంధువునో వాని చుట్టానో ఎవరినో ఒకరిని తీసుకొని వచ్చి పెట్టుకుంటాడు. ఈ కల్తీ వ్యాపారం వాడు బయట చెప్పడు. మనకు భాష ఇది కూడా తేడా ఉంది కదా. వాని భాష మనకు రాదు, మన భాష వాడికి రాదు. వాడు తెలుగు భాష మాట్లాడేవాడు, తెలుగులో కూడా రాయడు. వాడంతా వాని భాషల్ని రాస్తాడు. వాడు అన్ని దొంగ లెక్కలు రాస్తాడు. వాని లెక్కలు మార్వాడి లెక్కలు తెలంగాణ ప్రజలు కాదు, దేశంలో ఏ ప్రజలకు అర్థం కాదు మార్వాడి రాసేటువంటి లెక్కలు. వాడు అంతే, వాడు 10ల సంఖ్యలో రాస్తాడు, అది లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉంటుంది. అది వాడు మొత్తం దందా మొత్తమే డూప్లికేట్. అంతే, డూప్లికేట్లో మార్వాడే ఫేమస్. రైట్. మేజర్గా ఈ మార్వాడికి సంబంధించిన దాంట్లో హైదరాబాద్లో ఓల్డ్ సిటీ, ఆ తర్వాత ఇక్కడ బేగం బజార్లో వాళ్ళ డామినేషన్ అయితే ఎక్కువనే ఉంటుంది, ముందు నుంచి ఎక్కువనే ఉంటుంది. దానికి సంబంధించిన దాంట్లో నేను అక్కడ ఉన్నటువంటి రాజాసింగ్ కూడా మాట్లాడాడు. అంటే కొంచెం రైట్, ఆ డామినేషన్ పెరుగుతున్నమాట వాస్తవం. కొంచెం తెలంగాణ సమాజం దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి. నిజంగా ఎట్లా మరి మార్వాడికి ఈ అరాచకాలను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఒక సామాజికవేత్తగా మీరే చెప్పాలి. ఇప్పుడు మార్వాడీస్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో సహజంగా ఓట్ల కోసము రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. 100% వాళ్ళు చేసే కల్తీ వ్యాపారానికి సపోర్ట్ చేస్తారు. ఏ రకంగానైనా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓట్లు కావాలి, వీళ్ళు ఎమ్మెల్యేగా గెలవాలి. కాబట్టి నిజంగా ఏ షాపుకైనా ఫలానా షాపుకి వెళ్ళి నేనే మార్వాడేవని బాధితుంది. నేను ఒకప్పుడు 2001 కంటే ముందు హార్డ్వేర్ బిజినెస్ చేసేది, నీతి నిజాయితీగా చేసేది. వాడు మార్వాడోడు వచ్చిన తర్వాత, వాడు విజృంభించిన తర్వాత, మార్వాడోడు రిటైల్ కూడా అమ్మిన తర్వాత మేము అసలు ఆ వ్యాపారం చేయలేకపోయినాం, వాటితో తట్టుకోలేకపోయినా మేము బంద్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాడు ఏం చేస్తాడు, వాడు డూప్లికేట్ సరుకు తీసుకొస్తాడు, అవి ఉత్తనే ఖరాబ్ అవుతాయి, రిటర్న్ తీసుకపోతే వాడు తీసుకోడు. అట్లా వేల రూపాయలు మేము మార్వాడి దగ్గర మునిగినాం. ఆ డూప్లికేట్ సరుకు, ఆ దొంగ మాలు, ఆ జిఎస్టీ లేని మాలు అమ్మినటువంటి మార్వాడి ఇవాళ వేల కోట్ల రూపాయలకు ఉన్నాడు. రైట్, ఇది సీరియస్ మ్యాటర్నా. ఇప్పుడు వ్యాపారాల పేరిట మార్వాడీలు మతతత్వ రాజకీయాలని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలను లేకపోతే ఇంకేదో భావజాలాన్ని ఎక్కువ పెంపొందించేందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మతతత్వం అంటే ఏ మతం ఉంది ఇక్కడ? ఎక్కువ హిందువులం ఉన్నాం.
మార్వాడు వ్యక్తి హిందువు కాదు కదా, మేము కూడా హిందువులమే. మా పేర్లలోనే హిందూ తత్వం ఉంది. మా తెలంగాణ పేర్లలో రాముడు కనబడతాడు, కృష్ణుడు కనబడతాడు, నరసింహస్వామి కనబడతాడు, లక్ష్మి కనబడుతుంది, సమ్మక్క కనబడుతుంది, సార్లక్క కనబడుతుంది, మైసమ్మ, పోచమ్మ, అన్ని దేవతల పేర్లే తెలంగాణ వాళ్ళకు. ఆ మార్వాడోళ్ళకు ఉన్నాయో లేవో మాకైతే తెలియదు. మాకు మించిన భక్తులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. మేము హిందువులం, మేము హిందూ దేవతలను పూజిస్తాం. నేనున్నాను, నేను భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్లని నేను వెళ్ళి చూసి రావటం జరిగింది. అక్కడ దేవుళ్ళని మొక్కటం జరిగింది. హిందువు కానివాడేవాడండి, వాళ్ళు మార్వాడీలే హిందువులా? తెలంగాణ ప్రజలు హిందువులు కాదా? ఇదేం మాట, ఇది తప్పు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు హిందువులే. తెలంగాణ హిందువులను కూడా ఎవరైతే హిందూ మతం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. రైట్. ఒకటన్నా సీరియస్గా వచ్చింది. నిజంగా మీ పోరాటము మార్వాడి గోబ్యాక, మతతత్వాన్ని రెచ్చగొట్టే మార్వాడి గోబ్యాక? మేమేమంటున్నాం అంటే, ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యాపారస్తుడు వాడు మార్వాడు కానీ నార్త్ ఇండియన్ ఎవడైనా కానీ వాడిని గోబ్యాక్ అంటాం. అంతే. నువ్వు కల్తీ సరుకు అమ్ముకుంటా నీతి నిజాయితీగా ఇక్కడ ఇక్కడ నువ్వు ఏ పౌరుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా బ్రతకచ్చు అని చెప్తున్నాం, నిజమే. నువ్వు ఇక్కడికి వచ్చి మళ్ళీ కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చి నువ్వు కూలీ చేసుకో, ఇక్కడికి వచ్చి నువ్వు ఉద్యోగం చేసుకో. కానీ ఇక్కడి వారి వ్యాపారాలను దెబ్బతీసేంతగా నువ్వు వ్యాపారం చేస్తే, ఇక్కడి వాళ్ళ వ్యాపారాలను నువ్వు దెబ్బతీయటమే కాకుండా పొట్టగొట్టేటట్టు నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ మీద తిరుగుబాటు చేస్తాం. ఇది భవిష్యత్తులో జరుగుతుంది, మీరు చూడబోతున్నారు.